ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? ఈ మహేంద్ర ట్రియో గురించి ఏమని చెప్తారు? అయితే వాళ్ళు చెప్పేది ఒకటే మాట సార్. వాళ్ళకు కొంతమందికి ఏంటంటే అర్థం కాదు, కానీ దీనికి కనెక్ట్ అవుతే ఈజీ అవుతుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనకు పాత బండి 50,000కి అమ్మేసింది అనుకో, ఇది 50,000 పెట్టి తీసుకున్నా నీకు 50,000కి వచ్చినట్టే లెక్క. ఎందుకంటే డీజిల్ పైసలతో నీకు కిస్తే వెళ్ళిపోతుంది. అవును. నీకు 3,60,000 4,00,000 ఉన్నది, అబ్బో నేను అంత కట్టగలుగుతానన్న చెప్పసి అంటారు వాళ్ళు. కానీ డీజిల్ పైసలతోనే మనకు ఇది ఆల్రెడీ కిస్తే వెళ్ళిపోతుంది. దానికైతే జీవితాంతం పోయాలి. ఇది నువ్వు 2 సంవత్సరాలు పోసినావు అంటే ఈ బండి ఆయనతో కూడా నీకు ఉండనే ఉండదు. డీజిల్ కొట్టించే పైసలు ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా బర్డెన్ అనేది పడదు దానికి. దానికైతే జీవితాంతం కట్టాలి కదా, అది వాళ్ళకి కనెక్ట్ అవుతలేరు. ప్లస్ ఏంటంటే నేను ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, భద్రాలం పైన ఎక్కడ పెట్టుకోవాలి, కొనగట్టు పైన ఎక్కడ పెట్టుకోవాలి అనేది మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కరెంటు లేని ఊరు లేదు, కరెంట్ లేని ఇల్లు లేదు. మన తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రతి దుర్గమ్మ గుడి, పోషమ్మ గుడి రోడ్కే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే జర్సేపు ఛార్జింగ్ పెట్టుకుంటే పెట్టుకొని ఇస్తారు వాళ్ళు. ఒకవేళ నేను మొన్న కొండగట్టుగా లేటెస్ట్ మొన్న 2-3 నెలల కింద పోయినప్పుడు లాడ్జింగ్ అయినా కట్టిన 15 రూపాయల కరెంట్ కలుతుంది బాబు, మరి ఛార్జింగ్ పెట్టయితే అంటే నీ లాడ్జింగ్ వస్తా, లేకపోతే అదే 15 రూపాయలకి ఏమొచ్చిందంటే మరి కాకపోతే బిల్లు చూడు, కరెంట్ బిల్లు ఏడాది పాటు చూపెడతాను. 15 రూపాయల కంటే కరెంట్ ఎక్కువ బిల్లు చూపించిన. ఎందుకంటే ఇప్పుడు అడుగుతాడేమో మరి ఎంత కాలుతుంది ఇంకా తెలియదు కదా, మనం చెప్తే అనుకుంటాడు. అందుకని అది చూపిస్తే ఏ అన్నక 15 రూపాయలతో వచ్చిందన్న పెట్టుకోవాలి. సొంత మార్గాలు ఎంచుకున్నాం. మేమే సొంత మార్గాలు ఎంచుకున్నాం.